మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తెలుపొచ్చు. దీనికి సంబంధించి ఇక మహబూబ్నగర్ నుంచి కూడా వాకాటి శ్రీహరి ముదిరాజు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా బీసీ కోటాలో మంత్రివర్గంలో వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో ముగ్గురికి ఇస్తారా? ఇలా ముగ్గురికి ఇచ్చాడు. మురళీ నాయకు, సుదర్శన్ నాయకు ఎస్సీలకు సంబంధించి వీళ్ళకొకరికి ఇచ్చి, వివేక్ సంబంధించి ఎస్సీ నుంచి ఇచ్చి, రెడ్డి సామాజిక వర్గంలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అనే కోణంలో అయితే ఈ మంత్రివర్గంలో కొత్త మంత్రులకు ఎవరికి ఇస్తారనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అదే రెడ్డి సామాజిక వర్గంలో చూస్తే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలా పోటీగా ఉన్నాడు. ఒకవేళ నాకు ఇవ్వకపోతే నేను రాజీనామానే చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అవసరమైతే మీరు బీసీకి మంత్రి పదవి ఇస్తారా, ఇబ్రహీంపట్నంలో బీసీనే గెలిపిస్తా, నేను 30 ఏళ్ళుగా పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి ఆయన గట్టిగా అధిష్టానం దగ్గరనైతే తన వాదన వినిపిస్తూ ఉన్నారు. మరి ఆరుగురు కొత్త మంత్రులు ఎవరి పేర్లు ప్రకటించబోతా ఉన్నారు అనేది ఒక సస్పెన్షన్. ఒక రాజమౌళి సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది కదా, ఆ క్లైమాక్స్లో ఎట్లా సస్పెన్స్గా జనాలు వెయిట్ చేస్తారు, అట్లా కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంలో ప్రజలు కూడా కొత్త మంత్రులు ఎవరు వస్తారబ్బా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇటు విద్యాశాఖ, హోంశాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. మరి అవి వేరే వాళ్ళకు కేటాయిస్తారా? మన అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం అన్నారు ఏమని, విద్యాశాఖ నా దగ్గరనే ఉంటుంది, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న, ప్రభుత్వ పాఠశాలలో పేదలు చదువుకునే పరిస్థితులు నాకు తెలుసు, ఆ విద్యాశాఖను ప్రక్షాళన చేయాలంటే, బాగుపరచాలంటే విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకుంటా అధ్యక్ష అన్నాడు. మరి నిజంగా ఆయన విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకునే ఉద్దేశం ఉంటే, విద్యాశాఖలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్సే కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కంటే ముందు ఇప్పుడున్న స్కూళ్ళల్లో ఎండాకాలం నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, స్కూల్ బిల్డింగ్లు లేవు. మొన్నటిదాకా గురుకుల హాస్టళ్ళ పిల్లలు తిన్నట్టు కక్కి వాంతులు విరేచనాలై దానికి సంబంధించి వాళ్ళు హాస్పిటల్లో పాలైనరు. కొంతమంది పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోయినాయి. విద్యాశాఖలు ఇవన్నీ ఉంటాయి. అటు హెచ్సియు కూడా వివాదం వస్తూ ఉన్నది. అటు ఓయూలో వీసీ ఒక సర్కులర్ ఇచ్చినందుకు దాని మీద విద్యార్థులు ఒక మంతా కూడా బగ్గుమంటా ఉన్నది. కాలేజీల్లో స్కాలర్షిప్లు లేవు. స్కాలర్షిప్లకు సంబంధించి కొన్ని కళాశాలల్లో మీకు ఫీజు రియంబర్మెంట్స్ రాకపోతే ఫీజు కట్టాలి, లేకపోతే మీకు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు కొంత విద్యార్థులని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. సరే, ఇప్పటికి 7.5 అయిపోయింది. కొత్త ఈ మంత్రివర్గ విస్తరణ పూర్తయితే మీరే ఉంచుకుంటా అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖ మీద, చదువుకునే పిల్లల మీద, ఆ టీచర్ల మీద కొంత దృష్టి పెట్టి విద్యాశాఖను మీరు అన్నట్టుగా మీరు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలను కొంచెం బాగు చేయడానికి చూడండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టరు కానీ ఉన్న స్కూళ్ళకి వెళ్ళి విద్యార్థులు ఇంటిబాట పట్టకుండా కొంత మంచిగా దాన్ని డెవలప్ చేసే విధంగా మీరు అన్న మార్పు కొంచెం చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి జనాలు అందరూ కూడా ఆశపడతా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఒకసారి చూడండి. మరి మిగతా మంత్రి పదవులు ఏ మంత్రికి ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తారనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తూనే ఉన్నది.